హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే నేను ఈ వీడియోలో మీకు ట్రై చేసిన ఒక రెమెడీ అయితే షేర్ చేయబోతున్నాను. అదేంటంటే మనకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి కదా! నార్మల్‌గా మంత్లీ పీరియడ్స్ రాకపోవడము, లేదా డేట్స్ స్కిప్ అవ్వడము ఇలా అంతా మనకి జరుగుతూ ఉంటుంది. అది ఫుడ్ ప్రాబ్లమ్ అయ్యుండొచ్చు, లేదా జీన్స్ ప్రాబ్లమ్ అయ్యుండొచ్చు. మన బాడీ తీరుని బట్టి మనకి అలా జరుగుతూ ఉంటుంది. మనకి డాక్టర్స్ దగ్గరికెళ్తే మాక్సిమం చెప్పేది ఏంటి అంటే, మనకి ఫుడ్ ప్రాబ్లమ్ అనే చెప్తారు. ఇప్పుడున్న ప్రెజెంట్ ఫుడ్‌ని బట్టి మనకి ఇలా జరుగుతుంది అంటూ ఉంటారు. అలాగే మనకి ఓవరీస్‌లో వాటర్ బబుల్స్ ఉన్నాయని కూడా చెప్తుంటారనమాట. అయితే దీనికి నాకు తెలిసి బెస్ట్ రెమెడీ ఇదనమాట. నేను ఇది ట్రై చేశాను. స్వయంగా ట్రై చేశాను. నాకైతే చాలా అంటే చాలా మంచి రిజల్ట్ వచ్చింది. ఇది ఏమీ లేదు. జస్ట్ మన ఇంట్లో ఒక కలబంద మొక్క ఉంటే చాలు. మనం ప్రతిరోజు ఈ కలబందని ఉపయోగించి మనం ఇర్రెగ్యులర్ పీరియడ్స్‌ని అయితే రెగ్యులర్‌గా చేసుకోవచ్చు. ఇది నేను ప్రయత్నించిన ఒక రెమెడీ అనమాట. మనకి ఓవర్‌సీస్‌లో బబుల్స్ ఉన్నా, అలాగే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, అలాగే మనకి ఫుడ్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఇలా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటే ఖచ్చితంగా మనకైతే రెగ్యులర్ అవుతాయన్నమాట. మనకి మంత్లీ చాలా డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. దీన్ని మనం రోజు తాగుతూ ఉంటే, ఇప్పుడు నేను చెప్పే డ్రింక్‌నైతే మీరు తాగుతూ ఉంటే మీకే వేరియేషన్ అనేది తెలుస్తుందనమాట. దానికోసం ఫస్ట్ మీరేం చేస్తారంటే, పొద్దున్నే లేచి బ్రష్ చేసుకున్న తర్వాత కలబంద మొక్క దగ్గర నుంచి ఒక దబ్బ అయితే తీసుకోండి. ఒక స్లైస్ తీసుకొని నీట్‌గా క్లీన్ చేసేసుకోవాలి. అదేంటంటే పైన మనకి గ్రీన్ కలర్‌లో ఉంటుంది. అది అస్సలు మనం తీసుకోకూడదు. అందువల్ల దాన్ని నీట్‌గా క్లీన్ చేసుకున్న తర్వాత పైన స్లైసెస్ మొత్తం తీసేసి, ఆ దబ్బకున్న చెక్క మొత్తం తీసేసి, లోపలున్న ఆ వైట్ పీల్ మాత్రమే తీసుకొని బాగా మిక్సీ పెట్టేసుకోవాలన్నమాట. మనకి మిక్సీ పడితే ఇలా వస్తుంది. బురుగా వస్తుందన్నమాట. దీన్ని మీరేం చేస్తారంటే ఒక గ్లాస్‌లో పోసేసుకోండి. గ్లాస్‌లో పోసుకున్న తర్వాత ఇది మీకు ఒక 100 ఎంఎల్ ఉంటే చాలు. ఎక్కువ కూడా తీసుకోకూడదు. ఒక 100 ఎంఎల్‌కి మీరు ఒక 200 ఎంఎల్ వాటర్ లేదా ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి. ఇబ్బంది ఏం లేదు. ఒక గ్లాస్ వాటర్ తీసుకొని మీరు ఈ డ్రింక్‌లో అయితే దాన్ని మిక్స్ చేసేసేయండి. ఈ కలబంద జ్యూస్‌లో అయితే మిక్స్ చేసేయండి ఆ వాటర్‌ని. మిక్స్ చేసిన తర్వాత మీకైతే ఇంత క్వాంటిటీ అయితే వస్తుంది. మీరు కలబందాని ఎప్పుడూ కూడా రాగా తీసుకోకూడదు. ఖచ్చితంగా మీరు దాంట్లో ఏదో ఒకటి యాడ్ చేసుకొనే తీసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్‌లో మనం ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే వేస్తామన్నమాట. ఫస్ట్ అయితే పైన మనకి ఈ బురుగుంది కదా! ఈ బురుగునంతా తీసేసేయాలి. ఈ బురుగు ఏంటంటే మనకి చేదు కలిగిస్తుంది. చేదు వల్ల చాలామంది తాగలేరు. అందువల్ల ఈ పైన ఉన్న బురుగంతా నీట్‌గా తీసేసుకోండి. మనకి కలబంద ఎప్పుడు కూడా బాగా గ్రీన్‌గా ఉన్నదే తీసుకోవాలి. అప్పుడే మీకు చేదు అనేది తగ్గుతుంది. అలా కాకుండా కొంచెం వాడిపోయినట్లు అలా ఉంటే మీరు ఈ పైన ఉన్న ఈ బురుగు తీసేసినా కూడా మీకు ఆ కలబంద జ్యూస్ అనేది కొంచెం చేదు అనిపిస్తుందనమాట. ఇప్పుడు నేను చెప్పిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే పసుపు. ఈ పసుపుని మీరేం చేస్తారంటే జస్ట్ 3 చిటికెళ్ళ పసుపనమాట. 3 చిటికెళ్ళ పసుపుని ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కలబంద జ్యూస్‌లో వేసుకోవాలి. వేసుకొని నీట్‌గా దాన్ని మిక్స్ చేసేసుకోవాలనమాట. మనకి ఎలాంటి లంప్స్ ఉండకూడదు పసుపనేది. అలా నీట్‌గా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న వాటర్‌ని మనకి పూర్తిగా యెల్లోయిష్‌గా అయిపోతదనమాట. మనకి ఆ కలబంద జ్యూస్ అనేది పూర్తిగా యెల్లోయిష్‌గా అయిపోతది. ఈ జ్యూస్‌ని మీరు ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున గాని తాగారంటే మీకు ఖచ్చితంగా పీరియడ్స్ అనేది 2-3 మంత్స్‌లోనే రెగ్యులర్‌గా అవుతాయి. ఈ వాటర్ తాగే ముందు కానీ, 1 అవర్ ముందు కానీ, 1 అవర్ తర్వాత కానీ ఏమీ తాగకూడదు. అలా అయితేనే మీకు మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయన్నమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీకేమైనా పర్సనల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. దయచేసి ఇలాంటివి చేయకండి. ఇవేంటంటే మనకి ప్రెజెంట్ ఉన్న ఫుడ్ హ్యాబిట్స్, అలాగే మనం ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువ తింటూ ఉంటాం కాబట్టి వాటికి
ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తూ ఉంటాయి. అందువల్ల ఇది బెస్ట్ రెమెడీ అని చెప్పుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి.